ఇప్పుడు ఎన్బీకే 111 నుంచి బాలయ్య గారిది గ్లిమ్స్ అయితే వచ్చాయి. సో ఎట్లా అనిపించింది మరి? బాలయ్యకి తగ్గేదే లేదమ్మా. బాలయ్యకున్న క్రేజ్ వేరు, బాలయ్యకున్న లుక్ వేరు. బాలయ్య అన్నగానే ఫస్ట్ వచ్చే పదం ఏంటంటే జై బాలయ్య అనాల్సిందే ఎవరైనా కానీ. అదే పదం మళ్ళీ ఈ సినిమా ద్వారా మళ్ళీ ఉపయోగిస్తున్నాడు. 111 ఎన్బీకే ఆ పదాలకే హట్ అయిపోయాం. అట్లాగే ఆయన సిగరెట్కి ఆ బుల్లెట్ మీద వస్తుంటే అబ్బా ఆంధ్రాకి బుల్లెట్ వచ్చేసిందిరా అన్న ఫీలింగ్ ఈ సినిమాతో ఇక బుల్లెట్లు పరిగెడతాయి అన్న ఫీలింగ్ అయితే మాకు మొదలైందమ్మా. సో గోపీచంద్ మల్లేని డైరెక్షన్ ఎలా అనిపించింది? ఆయన పర్లేదమ్మా. ఏంటంటే అనమాల బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అదంతా బాలయ్యకి సెట్ అయ్యేటట్టు, బాలయ్య దగ్గర ఓపికతో ఉంటాడా అన్న ఫీలింగ్ ఉంది. ఉంటాడేమోనని నేను అనుకుంటున్నాను. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే డబుల్ రోల్స్ అలా వస్తున్నారు కదా హీరోస్. సో ఇది సింగిల్ రోల్ అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? అలాగే డబుల్ రోల్ ఇప్పుడు ఈ మధ్యలో ఉండదమ్మా, సింగిలే ఉంటుంది. సింగిల్ ఉంటేనే విధానం బాగుంటుంది. ఓకేనా? ఏంటంటే ఈ సినిమా ఏంటంటే ఒక ముంబై లుక్తో రాబోతుంది. ఒక రౌడీ కరెక్టే. నా పాత విధానం వేరు, ఈ లుక్ విధానం వేరే. బాలయ్య శివుడు వేషం వేశాడంటే అది వేరు విధానం, ఈ విధానం వేరు కదా. ఇది ముంబై టైలర్తో వస్తున్నాడు, యోగి గారి రౌడీ చూపించబోతున్నాడు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు? ఏముందమ్మా, బాలయ్య గారు అంటే బాలయ్య గారే. తమన్ గారు చాలా జాగ్రత్తగా వెనకమాల మ్యూజిక్ కానీ అన్నీ అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే బాలయ్య గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఏజ్ అని జస్ట్ నెంబర్ అని చెప్పి. మరి మీకు ఇందులో ఈ గ్లిమ్స్లో ఎలా అనిపించారు? ఏజ్గా కనిపించారా లేదా? బాలయ్య ఏజ్ గురించి ఎవరమ్మా మాట్లాడేది? ఎవరైనా మాట్లాడితే మర్యాద ఉండదమ్మా, ముందే చెబుతున్నాను సరేనా. బాలయ్య అంటే జై బాలయ్య తప్ప ఏజీ బాటతల అవన్నీ వచ్చినాయి అనుకో ఫ్యాన్స్ ఊరుకోరు, బాలయ్య ఊరుకోడమ్మా, అది గ్రహించాలి అంతే. ఇప్పుడు ఎన్బీకే 111 నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది బాలయ్య గారిది. సో ఎలా అనిపించింది? నాకైతే అదిరిపోయింది. ఎందుకంటే బాలయ్య బాబే కోకోకోలా పిస్పి బాలయ్య బాబు సెక్సీ అన్నట్టు బాలయ్య బాబు మాత్రం రేంజ్ వేరే మేడం. చెప్పుకోవాలంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బాలయ్య మేనరిజం ఏంది భయ్య, ఎన్ని సినిమాలు భయ్య, ఆయన ఏ సినిమా తీసినా ఒకటి భయ్య, కొందరు తొడగొడితే మజా వస్తుందో లేదో కానీ ఒక్కసారి బాలయ్య బాబు తొడగొడితే ఆ లెవెలే వేరు. కాళ్ళతో బండి నాపుతాడు అండ్ తొడగొట్టాలంటే మన బాలయ్య బాబు. అండ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది నా బర్త్డే కాబట్టి. అండ్ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు గారు. అండ్ మీ గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. మూవీ కోసం వెయిటింగ్. మొన్న డాకు మహారాజ్ వచ్చి దుమ్ము దులిపేసిపోయింది. సో ఈసారి మన బాలయ్య బాబు మెయిన్ ఏంటంటే బాలయ్య బాబు సినిమా తీస్తే ఏదో కొత్తగా తీసాడు. ఆయన ఏజ్ అసలు ఇంత ఏజ్లో కూడా అసలు ఆ వైలెన్సు, ఆ డైలాగు, అసలు ఈ డైలాగ్ డెలివరీ చేయాలంటే బాలయ్య బాబు తప్ప ఎవరు రారు, ఆ పోటీ ఎవరు రారు కూడా అంతే. అసలు ఒకప్పుడు మనకు బాలయ్య బాబు స్మోక్ చేయడం, ఆ పొగ రావడం, ఆయన లుక్ అండ్ అదిరిపోయింది. అసలు ఈసారి బాలయ్య బాబు సినిమా అంటే చాలా రోజులైంది సినిమా రాక. సో అది చూడగానే అర్థమైపోయింది ఈసారి బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడే. ఎందుకంటే ప్రతి సినిమా వచ్చిన 100 కోట్లు దాడిపోతుంది. సో ఈసారి కూడా మంచిగా రావాలని కోరుకుంటాను అయితే. ఈసారి సింగిల్గా అండ్ ఎంతమంది హీరోయిన్ పెట్టుకోలేదు తెలియదు భయ్య. ఆయన డ్యాన్స్కి సింగిల్గా అంటే అతని పక్కా ఫైటింగ్ సీన్స్ ఉండాల్సిందే. ఆ సినిమాలో పక్కా వైలెన్స్ కమర్షియల్ ఉండాల్సిందే అండ్ డైలాగ్ డెలివరీ ఉండాల్సిందే. సో ఈసారి పక్కా పకడ్బందీగా సింగిల్గా వస్తున్నాడు కాబట్టి దుమ్ము దులుపుతాడు. ఎందుకంటే ఆ స్మోక్ చేస్తా అంటే ఆ ఫేసు ఆయన అర్థమైపోయింది. సో గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. పక్కా మూవీ కోసం వెయిటింగ్. సో పక్కా బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్. ఎందుకంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన జనరేషన్లో ఎంతమంది హీరోలు సినిమాలు తీసినా మజా రాదు భయ్య. కారు పలగొట్టడమైనా, మనుషులను చంపడమైనా, ఆ నరికే విధానమైనా మన బాలయ్య బాబు తప్ప ఎవరు రారు భయ్య. ఆ లెవెలే వేరు. నాకైతే ఆ గ్లిమ్స్ చూడగానే అర్థమైంది గోపీచంద్ మల్లేని గారు ఆయన కొత్తగా తీస్తున్నాడు బాలయ్య బాబు అంటే చూపించే విధానాన్ని బాగా తెలుసు. సో దీంట్లో కూడా కొత్తగా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. గ్లిమ్స్ అదిరిపోయింది. సో మూవీ కోసం అయితే చూద్దాం, వెయిట్ చేద్దాం. వీర నరసింహారెడ్డిలో చూసిన కానీ అంటే ఆయన గడ్డము, ఆయన స్టైలు అండ్ ఆ ఫైటింగ్ సీన్స్ చూసినాం కదా, దాంట్లో అదరగొట్టింది కదా. దీంట్లో దానికి మించి ఉంటుందని నేను కోరుకుంటాను. ఎందుకంటే గ్లిమ్స్ అదిరిపోయింది భయ్య. దానికి చూపించిన దీనికి 100 రెట్లు చూపించాలా. అండ్ బాలయ్య బాబునికి ఆ డైలాగ్ డెలివరీ మెయిన్గా మాత్రం డైలాగులు ఉండాలి భయ్య. డైలాగ్ లేకపోతే వేస్ట్. మళ్ళీ ఒకసారి తొడగొట్టి కారు లేపాలని చూస్తున్నా భయ్య. ఇది మాత్రం పక్కా. ఈసారి ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అంటే తమ్మనే భయ్య. ఆయన ఓసీ కొడతాడో, ఎంసీ కొడతాడో, 90 కొడతాడో తెలియదు. మామూలుగా బీజిఎం మాత్రం కొట్టడు భయ్య బాలయ్య బాబు గారు. అండ్ మన తమన్ గారి కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వస్తుందంటే బద్దలు కొడుతుంది. బీజిఎం మాత్రం అదిరిపోయింది. ఇంకా చూడాలిగా తమన్ గారి మ్యూజిక్ ఎట్లా దుమ్ము తిరుగుతాడని. నాకైతే రియల్గా బాలయ్య బాబు రియల్గా చూసినప్పుడు ఆయన ఏజ్ అంటే చాలా మంది హీరోలు వాళ్ళ అంటే ఫేస్ కట్ ఏదో డల్ అయిపోతుంది. కానీ బాలయ్య బాబు గారి ఎనర్జీ అయినా, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఫైటింగ్ సీన్ అయినా ఏదైనా కానీ ఆయన లెవెల్ మాత్రం తగ్గదు. ఏజ్ నెంబరే కానీ ఎనర్జీ మాత్రం బ్రో అంటాడు.
ఆ బ్రోనే బాలయ్య బాబు కాదు బ్రో, బాలయ్య బాబు బ్రో. ఇప్పుడు ఎన్బీకే 111 నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది, సో ఎట్లా అనిపించింది సార్? బద్దలైపోయింది గట్టిగానే, చాలా బాంబులు పేలినట్టు పేలింది నిజంగా. అందులో డైలాగ్స్ లేవు కానీ ఎక్స్ప్రెషను, ఆ ఫైటు, ఆ బుల్లెట్ తిప్పడం, ఆ ప్లగ్ ట్రైనర్ను తవ్వడం, ఫోన్ ఎత్తి వచ్చి ఫైట్ చేయడం నిజంగా చాలా చాలా బాగుందండి. ఏదో కుర్రోడుగా ఒక యంగ్స్టర్గా చూపిస్తున్నారు, ఒక 20-30 సంవత్సరాల కుర్రోడిని చూపించినట్టు చూపించాడు మల్లేని గోపిచంద్ అనిపించింది. చాలా బాగుందండి. అలాంటి బిల్డప్ షాట్స్ కానీ ఆ రకమైన అగ్రెసివ్ క్యారెక్టర్ కానీ చేయాలంటే బాలయ్యబాబు తర్వాత. ఎందుకంటే ఒక మాఫియా డాన్గా ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుందని అనిపించింది. ఖచ్చితంగా ఆ సినిమా మల్లేని గోపిచంద్ గారికి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారికి ఇచ్చింది మన తెలుగు సినిమా, రేపు బాలయ్యబాబు సినిమాతో మల్లేని గోపిచంద్ గారికి ఇస్తుంది. సో ఇది బాలయ్య బర్త్డే సందర్భంగా రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్యబాబు ఇంకా 3 సంవత్సరాల దాకా కాల్ షీట్లు లేవు, అంత మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు, అందరు డైరెక్టర్లతో చేస్తున్నాడు. ఆయన బోళా శంకరుడు పుట్టినరోజు సందర్భంగా ఆ గ్లిమ్స్ విడుదల చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సింగిల్గా చేస్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అంటే డబుల్ రోల్ కాకుండా? సింగిల్ ఈ మధ్యకాలంలో డబుల్ రోల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి సింగిల్ రోల్ చేస్తున్నాడు. నాకు మాఫియా డాన్ సినిమా అంటున్నారు కానీ నాకు ఎందుకో ఏ పోలీస్ ఆఫీసర్ ఏమో అలా వేషంలో వెళ్ళాడా అనే ఉంటాయి కదా మా ఊహలో, కానీ మంచి సినిమాగా వస్తుంది. ఖచ్చితంగా బాలయ్య బాబు గట్టిగానే కొడతాడు. గోపిచంద్ గారికి కానీ తర్వాత తమన్ గారికి కానీ మంచి పేరు తీసుకొచ్చే సినిమాగా ఈ సినిమా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ గ్లిమ్స్లోని ఇప్పుడు బాలయ్యని చూస్తే ఎలా అనిపించింది? అంటే ఏజ్ అనేది జస్ట్ నెంబరే అని అంటూ ఉంటారు కదా బాలయ్య గారు, సో మీకు ఈ అంటే ఇందులో ఎలా అనిపించారు ఈ గ్లిమ్స్లో? మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే బాలయ్య బాబు అంత అందంగా కనపడుతున్నాడు. బాలయ్య బాబు అంటే చిన్నోళ్ళు ముసలోళ్ళు అయిపోయాము జెల్సీ కాబట్టి బాలయ్య బాబు ఆయన ఎప్పుడు కూడా 24 గంటలు ఎనర్జీతో ఉండే వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ అందం, ఆ గ్లామరు, ఎవరి మీద స్వార్థం లేని మనిషి, కలంకం లేని మనిషి, మనసులో ఏం పెట్టుకోడు, తిన్నామా ఉన్నామా తెల్లారిందా పని చేసామా అంతే తప్ప వాడు పెరిగిపోయాడు, వీడు తగ్గిపోయాడు, వీడు ఏడుస్తున్నాడు, వాడు అలాంటిది ఏం లేదు. కాబట్టి ఆయన అంత అందంగా ఉంటాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఆయన జీవితంలో కూడా మంచి సినిమాగా వస్తుందని అనుకుంటున్నాం. బాలయ్య బాబు సినిమాల్లో ఇది కూడా ఓ మంచి సినిమాగా నిలబడుతుంది.